కన్యారాశి వారిని చూసినట్టయితే కనుక వారి యొక్క గ్రహస్థితి బుధుడు 8వ స్థానంలో అనగా ఆలోచనలు మీకు విపరీతంగా వస్తాయి. ఆ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. చంద్రుడు 3వ స్థానానికి మారాడు. శుక్రుడు 8వ స్థానంలోను, శని 6వ స్థానంలో నుంచి పూర్తి దృష్టి మీ మీద పెడుతున్నాడు. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే వ్యయ నియంత్రణ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే ఈ శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక గత పరీక్షల్లో మీరు నిరాశ పడ్డట్టయితే ఈసారి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కోచింగ్ క్లాసులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ సమయంలో ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సహచరుల యొక్క సపోర్ట్ మీకు ఈ సమయంలో దొరకదు. నెమ్మదిగా అంటే మీ యొక్క గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ లేదా మీ యొక్క స్థితి కానీ కొంచెంగా పెరిగే అవకాశమే ఇక్కడ కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ధన సంబంధిత లావాదేవీలు కానీ వ్యవహారాల్లో కానీ కొత్త ఒప్పందాలకు కానీ అన్నిటికీ కూడా ఈ సమయం చాలా చక్కగా ఉంది. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. కానీ పాత కస్టమర్ల దగ్గర బాకీలు మీకు రాని బాకీలుగా ఉండిపోతాయి, అంటే మొండి బాకీలుగా ఉంటాయి. దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చూసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే పత్తి సాగుకు ఇది చక్కని సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. సేంద్రియ ఎరువుల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు రావడము, మూత్రపిండాలకు సంబంధించిన అంటే కిడ్నీసు లివర్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూస్తే కనుక చిన్నపిల్లల్లో ఆరోగ్యం సమస్యలు తీవ్రంగా ఎక్కువ అవుతున్నాయి. వడదెబ్బ కొట్టడాలు కానీ డీహైడ్రేషన్ కానీ ఇలాంటి సమస్యలు కొన్ని దద్దుర్లు చర్మ సంబంధితలు ఆరోగ్యం అంటే అన్నం సరిగా తినకపోవడము ఇలాంటివి చిన్నపిల్లల్లో విపరీతమైన అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. భార్యాభర్తల మధ్య గతంలో విభేదాలు ఉంటే కనుక అవి ఈ సమయంలో తీరిపోయి ఇద్దరికి అన్యోన్యమైన దాంపత్యం కానీ అన్యోన్యమైన కుటుంబం కానీ కలిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కోడ్ డిబగ్గింగ్ మరియు బగ్ ఫిక్సింగ్ పనులు కనుక చేసిన వాళ్ళకి ప్రశంసలు పొందేటట్టుగా ఉంటుంది. దాని మీద మీరు ఇంకా తీవ్రమైన పరిశోధన కానీ ఇంకా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కానీ చేసినట్టయితే విశేషమైన అవకాశాలు మీకు ఈ సమయంలో వస్తాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక మీ యొక్క పని సానుకూలమయ్యేటట్టుగాను ఆ వర్క్ ఫ్రమ్ హోము మీకు దక్కేటట్టుగాను కనబడుతోంది. కాంట్రాక్టుదారులు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్టు ప్లాన్ ఎవరైతే వేస్తున్నారో దానిలో ఆలస్యం అయితే కానివ్వకండి. త్వరితగతిన చేసుకునేలాగా రేపు చేద్దాంలే మాపు చేద్దాంలే అని అనుకోకుండా ఈ వారం రోజుల్లో మీరు చకచక ప్లానింగ్లు వేసుకోవడము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడము, ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకోవడము చేసినట్టయితే ఈ యొక్క ఫాస్ట్నెస్ మీకు ఉత్తరోత్తర మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే లేబర్ సమస్యలకు ఒక పరిష్కారానికి వస్తాయి. గతంలో మిమ్మల్ని లేబరు కనుక అంటే మీ వర్కర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు అర్థం చేసుకుని ఆ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పాత సంబంధాల ద్వారా కొత్త ఆహ్వానాలు మీరు ఈ సమయంలో తీసుకుంటారు. కానీ ఇక్కడ మీరు మౌనాన్ని పాటించండి. సాధ్యమైనంత వరకు మాటలు బయటికి రాకుండా మౌనంతోనే మీరు ఈ వారం రోజులు గడిపినట్టయితే విశేషంగా మీ పేరు నిలబడే అవకాశం ఉంది. చిన్ని మాట కూడా మీకు అపవాదులు అపకీర్తులు తీసుకొచ్చేటట్టుగా కనబడుతోంది. మౌనమే రక్షణ. తర్వాత సినిమా వాళ్ళని చూసినట్టయితే కనుక వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు డబ్బింగ్ పరిశ్రమలో ఉండేవారికి ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. వాతావరణంగా చూసినట్టయితే కనుక ధూళి పొడిబారిన గాలుల వల్ల కళ్ళకు సంబంధించి ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. దీనికి చెప్పదగిన పరిహారము నీటిని ఎక్కువగా తాగండి. మాయిశ్చరైజర్స్ వాడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పూజించాల్సిన గ్రహము బుధుడు. పఠించాల్సిన మంత్రము ఓం
బుధాయ నమః. చాలా చిన్ని మంత్రము. దీన్ని 21 సార్లు బుధవారం రోజు పఠించే ప్రయత్నం చేసుకోండి. మీరు ఇవ్వవలసిన దానాలు ఆకుపచ్చని బట్టలు, ఆకుపచ్చ పెసర్లు అంటే పెసలు, తులసి మొక్కను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు సూచనలు ఏంటంటే రోజుకో కొత్త శ్లోకాన్ని, బుధగ్రహానికి సంబంధించినటువంటి కొత్త శ్లోకాన్ని చదవడం వల్ల మీ జీవితంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మంచి మంచి మార్పులు మీరు రోజు రోజుకి అబ్జర్వ్ చేయగలుగుతారు. అయితే పుస్తకాలను విద్యార్థులకు దానం చేయడం వల్ల మీకు ఏదైతే మీరు అడ్డుగా భావిస్తున్నారో అది తొలగిపోయే అవకాశం ఉంది. కనీసం ఒక్కరికైనా పుస్తకాలను దానంగా చేయండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.